నమస్కారం. బుధవారం విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన వారం. శ్రీమద్భాగవతంలో, గరుడ పురాణంలో విష్ణుమూర్తికి సంబంధించి 24 అవతార స్వరూపాలు చెప్పడం జరిగింది. విష్ణుమూర్తి అవతార స్వరూపాలలో అద్భుతమైన అంతరార్థం దాగి ఉంది. ఒక్కొక్క అవతారం మానవాళికి ఒక్కొక్క రకమైన సందేశం ఇస్తోంది. శ్రీ మహావిష్ణువు అవతార స్వరూపాల వైభవాన్ని, ఆ అవతారాల్లో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిస్తే విష్ణుమూర్తి పృథు చక్రవర్తిగా భూమి మీద అవతరించాడని భాగవతంలో, గరుడ పురాణంలో చెప్పారు. పృథు చక్రవర్తిగా విష్ణుమూర్తి అవతరించిన తర్వాత సమస్త భూమండలాన్ని ఒక గోవు రూపంలో మార్చి, అంటే భూమిని గోవుగా మార్చి దాని నుంచి పాలు పితికి, ఆ పాల నుంచి వ్యవసాయదారులకు వ్యవసాయానికి అవసరమైన వస్తువులను, పితృదేవతలకు కవ్యములను, దేవతలకు ఆహారాన్ని అందేలాగా సృష్టిలో అనావృష్టి ఏర్పడ్డప్పుడు శ్రీ మహావిష్ణువు పృథు చక్రవర్తిగా జీవకోటిని రక్షించాడని భాగవతంలో, గరుడ పురాణంలో చెప్పారు. అంటే సమస్త జీవులను రక్షించటానికి విష్ణుమూర్తి ఏ అవతారంలోనైనా వస్తాడని ఈ పృథు చక్రవర్తి అవతారం మనకు తెలియజేస్తోంది. ఆ తర్వాత విష్ణుమూర్తి మత్స్యావతారంలో అవతరించి అద్భుతమైన సందేశం ఇచ్చాడు. మత్స్యావతారానికి ఉన్న వైభవాన్ని మనం పరిశీలిస్తే, చాక్షుషీ మన్వంతరం పూర్తయిపోయిన తర్వాత సృష్టి మొత్తం కూడా జలమయం అయిపోయినప్పుడు చాక్షుషీ మన్వంతరంలో తర్వాతి మన్వంతరం, అంటే వైవస్వత మన్వంతరానికి అవసరమైనటువంటి ఓషధులు, ఆహార పదార్థాలు, ఈ చాక్షుషీ మన్వంతరంలో మిగిలినటువంటి మహానుభావులు వీళ్ళందరినీ కూడా ఒక ఓడలో తర్వాతి మన్వంతరానికి తీసుకురావటానికి శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని దాల్చాడు. అలాగే సోమకుడు అనేటటువంటి రాక్షసుడు వేదాలను అపహరిస్తే వేదాలను ఉద్ధరింపజేసినటువంటి అవతారం, ఆ సోమకుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించిన అవతారం మత్స్యావతారం. ఆ తర్వాత విష్ణుమూర్తి కూర్మా అవతారంలో కూడా అద్భుతమైన సందేశం ఇచ్చాడు. దేవతలు, దానవులు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని, వాసుకిని తాడుగా చేసుకొని క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు మందర పర్వతం అటు ఇటు కదిలిపోకుండా ఉండటానికి శ్రీ మహావిష్ణువు కూర్మ రూపాన్ని దాల్చాడు. కూర్మానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు ఆ శత్రువుల నుంచి రక్షణ కోసం కూర్మం ఇలా లోపలికి ముడుచుకుంటుంది. అంటే శత్రువులను తొలగింపజేసే శక్తి సామర్థ్యాలను మనకు అనుగ్రహించడానికి కూర్మ అవతారంలో స్వామి అవతరించాడు. అలాగే తాబేలు సహనానికి సంకేతం. ప్రతి మనిషి కూడా సహనాన్ని పెంపొందింపజేసుకోవాలని కూర్మ రూపంలో అద్భుతమైన సందేశం ఇచ్చాడు. ఆ తర్వాత విష్ణుమూర్తి శ్రీమద్భాగవతం ప్రకారం ధన్వంతరి అవతారంలో భక్తులందరినీ అనుగ్రహించటానికి, దేవతలను కాపాడటానికి అవతరించాడు. ఈ ధన్వంతరి అవతారంలో ఒక చేతిలో అమృత భాండాన్ని ధరించి విష్ణుమూర్తి అవతరించాడు. అంటే దేవతల వైద్య గురువు రూపంలో ఆవిర్భవించి అవసరమైనటువంటి ఆరోగ్య ప్రాప్తిని మానవాళికి అందింపజేసినటువంటి అవతారం ధన్వంతరి అవతారం. ఆ తర్వాత విష్ణుమూర్తి మోహిని అవతారాన్ని దాల్చాడని భాగవతంలో చెప్పాడు. అంటే ప్రధానంగా మోహిని అవతారం ఏం చెప్తుందంటే, సృష్టిలో ఆకర్షణ శక్తికి సంకేతం మోహిని అవతారం. అంటే మోహిని అవతారానికి ముందు ఆకర్షణ శక్తి అంత గొప్పగా లేదు. మోహిని అవతారం వచ్చిన తర్వాత సృష్టిలో సమ్మోహనమైనటువంటి ఆకర్షణ శక్తి అనేది మొదలైంది. కాబట్టి ఆకర్షణ శక్తి ప్రారంభమైనటువంటి అవతారం మోహిని అవతారం. ఆ తర్వాత విష్ణుమూర్తి నరసింహస్వామి అవతారంలో ఆవిర్భవించాడని భాగవతంలో, గరుడ పురాణంలో చెప్పారు. నరసింహస్వామి అవతారం ద్వారా విష్ణుమూర్తి ఏం సందేశం ఇచ్చాడంటే, ఎవరైనా సరే అహంకారాన్ని విడిచిపెట్టాలి, తామే గొప్ప అన్న భావాన్ని విడిచిపెట్టాలని నరసింహ అవతారంలో సందేశం ఇచ్చాడు. ఆ తర్వాత అతి శక్తివంతమైన అవతారం మూలావతారం. ఈ మూలావతారం గురించి శ్రీమద్భాగవతంలో, గరుడ పురాణంలో చెప్పారు. మూలావతారం అంటే శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో క్షీరసాగరంలో ఏ విధంగా ఉన్నాడో అదేవిధంగా భూమి మీదకు వచ్చిన అవతారం మూలావతారం. ఈ మూలావతారంలో ఎందుకు వచ్చాడంటే, గజేంద్ర మోక్షంలో మనకు తెలుస్తుంది. గజేంద్రుణ్ణి కాపాడటానికి గజేంద్రుడు ప్రార్థిస్తే వైకుంఠంలో ఏ విధంగా ఉన్నాడో అదేవిధంగా స్వామివారు గజేంద్రుడి దగ్గరకు వచ్చి అనుగ్రహించాడు. అంటే భక్తులను రక్షించటానికి యథాతథంగా తాను ఎలా ఉంటే అలా వచ్చేస్తానని చెప్పిన అవతారమే మూలావతారం. ఆ తర్వాత విష్ణుమూర్తి అవతారం వామనావతారం. వామనావతారంలో
శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని 3 అడుగులు అడిగాడు. 3 అడుగులు అడగటంలో ఒక అద్భుతమైన అంతరార్థం ఉంది. ఆ 3 అడుగులతో ముల్లోకాలను ఆక్రమించాడు. దీనిలో కూడా ఒక అద్భుతమైన అంతరార్థం ఉంది. ఆ అంతరార్థం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఏదైనా పని చేస్తున్నప్పుడు తానే చేస్తున్నానన్న భావనలో ఉంటాడు. అలా చేయటానికి శరీరము, బుద్ధి, శరీరంలో ఉన్న ప్రాణశక్తి సహకరిస్తాయి. కాబట్టి శరీరంతో, బుద్ధితో, ఆలోచనతో, శరీరంలో ఉన్న ప్రాణశక్తితో ఏ పనైనా మనం చేసి మనమే గొప్పవాళ్ళమని భావిస్తాం. ఈ 3 మీద దైవత్వం ఉంటుందన్న సత్యాన్ని చాటి చెప్పటానికే వామన రూపంలో శ్రీ మహావిష్ణువు అవతరించాడు. అంటే దైవీభావాన్ని జీవభావం కప్పివేసినప్పుడు, నేను అనే అహంకారం వచ్చినప్పుడు ఆ జీవభావం పైన దైవీభావం ఉంటుంది అని చెప్పే అద్భుతమైన అవతారం వామనావతారం. అక్కడ వామనుడు బలిచక్రవర్తిని 3 అడుగులు అడిగాడంటే, ముల్లోకాలను ఆక్రమించాడంటే దీనిలో ఒక అంతరార్థం, రహస్యం ఉంది. ఆ రహస్యం ఏంటంటే, శరీరము, బుద్ధి, చైతన్య శక్తి, ఈ 3ంటికి సంకేతంగా 3 అడుగులు. అంటే జీవభావం కంటే దైవీభావం గొప్పది అని చాటి చెప్పిన అవతారం వామనావతారం. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు రామావతారంలో భక్తులందరినీ అనుగ్రహించాడు. రామావతారానికి ముందు పరశురామావతారంలో కూడా అనుగ్రహించాడు. పరశురామావతారం ఏం సందేశం ఇస్తుందంటే, సృష్టిలో అహంకారపు శక్తులు పెరిగిపోయినప్పుడు వాటిని అంతమొందించటానికి తప్పనిసరిగా తాను వస్తానని చెప్పిన అవతారం పరశురామావతారం. రామావతారంలో అందరూ కూడా శ్రీమద్ రామాయణం పరంగా చూసుకున్నట్లయితే శ్రీరామచంద్రమూర్తి రావణాసుర సంహారం కోసం అవతరించాడని భావిస్తారు. యథార్థానికి కేవలం రావణాసురుణ్ణి సంహరించడానికి మాత్రమే విష్ణుమూర్తి రామావతారంలో అవతరించలేదు. రామావతారంలో అవతరించడం వెనుక ఒక అద్భుతమైన అంతరార్థం ఉంది. రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత 11,000 సంవత్సరాల పాటు అద్భుతంగా రాజ్య పరిపాలన చేశాడు. అంటే రాజధర్మాన్ని లోకానికి చాటి చెప్పటానికి వచ్చిన అవతారం రామావతారం. కాబట్టి రామావతారంలో విష్ణుమూర్తి ఇచ్చే నిజమైన సందేశం ఏంటంటే, రాజు ఎలా ఉండాలి, రాజు లక్షణాలు ఎలా ఉండాలి, రాజధర్మం ఎలా ఉండాలని లోకానికి చాటి చెప్పటం కోసం వచ్చిన అవతారం రామావతారం. ఆ తర్వాత వేదవ్యాసుడి అవతారంలో శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించి వేద విభజన చేసి వేదాల సారాన్ని మానవులకి అందరికీ కూడా దగ్గరయ్యేలాగా చేశాడు. కాబట్టి వేద విజ్ఞానాన్ని అందించిన అవతారం వేదవ్యాసుడి అవతారం. ఆ తర్వాత బలరామావతారం, కృష్ణావతారం, ఈ రెండూ కూడా విష్ణుమూర్తి అవతారాలేనని శ్రీమద్భాగవతంలో, గరుడ పురాణంలో చెప్పారు. వాస్తవానికి బలరాముడు ఆదిశేషుడి అవతారం అని అనేక పౌరాణిక గ్రంథాల్లో ఉంది. కానీ బలరాముడు ఆదిశేషుడి అవతారం అయినప్పటికీ ఆదిశేషుడి అంశతో పాటుగా విష్ణుమూర్తి అంశ కూడా కొంత బలరాముల్లో ఉంది. కాబట్టి బలరామ అవతారాన్ని కూడా విష్ణుమూర్తికి సంబంధించిన ఒక అంశావతారంగా భావించాలని శ్రీమద్భాగవతంలో, గరుడ పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. కాబట్టి బలరామకృష్ణులిద్దరూ కూడా విష్ణుమూర్తి అవతార స్వరూపాలే. వీళ్ళు ఆవిర్భవించడానికి కారణం ఏంటంటే, భూమి మీద భారం పెరిగిపోయినప్పుడు అనేక వేల అక్షౌహిణుల సైన్యాన్ని యుద్ధంతో తొలగింపజేసి భూభారాన్ని తగ్గింపజేయటానికి వచ్చిన అవతారాలు బలరామావతారం, కృష్ణావతారం. ఆ తర్వాత విష్ణుమూర్తి అవతారం బుద్ధావతారం. బుద్ధావతారం అంటే పౌరాణిక బుద్ధుడు వేరు, చారిత్రక బుద్ధుడు వేరు. చరిత్రలో చెప్పిన బుద్ధుడు శ్రీ మహావిష్ణువు కాదు. విష్ణుమూర్తికి సంబంధించిన బుద్ధావతారం వెనుక ఒక అద్భుతమైన పురాణ రహస్యం ఉంది. ఒకానొక సమయంలో కాశీక్షేత్రంలో దివోదాసు అనే పేరు కలిగిన మహారాజు దేవతాశక్తులు కాశీలో ఉండకూడదని దేవతాశక్తులన్నిటినీ బయటికి పంపించినప్పుడు శ్రీ మహావిష్ణువు కీకట అనే పేరు కలిగిన రాజ్యంలో బుద్ధుడు అనే అవతారంలో ఆవిర్భవించి అవైదిక ధర్మాన్ని కాశీలోకి ప్రవేశింపజేసి దివోదాసుని రాజ్యభ్రష్టుణ్ణి చేస్తాడు. శాంతి మార్గాన్ని తెలియజెప్పి దివోదాసు రాజ్యభ్రష్టుడైన తర్వాత మళ్ళీ కాశీక్షేత్రంలో దేవతాశక్తులు ప్రవేశించేలాగా ఈ బుద్ధుడు చేస్తాడు. కీకట అనే రాజ్యంలో దివోదాసు యొక్క గర్వాన్ని అణచటానికి, కాశీక్షేత్రంలోకి దేవతాశక్తులు ప్రవేశించటానికి ఆవిర్భవించిన విష్ణు అవతారమే బుద్ధావతారం. ఈ బుద్ధావతారానికి చరిత్రలో ఉన్న బుద్ధుడికి సంబంధం లేదు. ఇక చివరగా కల్కి అవతారం. కల్కి అవతారం అంటే కలియుగంలో రాబోతున్నటువంటి అవతారం. శంబల అనే పేరు కలిగిన నగరంలో
భవిష్యత్తులో విష్ణుమూర్తి కల్కి అవతారంలో వస్తాడని చెప్పి శ్రీమద్ భాగవతంలో గరుడ పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. అయితే భాగవతం ప్రకారం, గరుడ పురాణం ప్రకారం విష్ణుమూర్తికి మొత్తం 24 అవతారాలు ఉన్నప్పటికీ లోకంలో మాత్రం దశావతారాల పేరుతో విష్ణుమూర్తిని 10 అవతారాల్లోనే పూజించడం జరుగుతోంది. దానికి కారణం కూడా పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. అమ్మవారికి సంబంధించి ఒక అద్భుతమైన నామం లలితా సహస్రనామంలో ఉంది. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అని ఒక నామం ఉంది. అంటే అర్థం ఏంటంటే, అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు అమ్మవారి నఖముల నుంచి 10 అవతారాలలో శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించి రాక్షస సంహారం చేశాడని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. కాబట్టి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అనేటటువంటి నామాన్ని ప్రమాణంగా తీసుకుంటే అమ్మవారి నఖముల నుంచి దశావతారాల రూపంలో శ్రీ మహావిష్ణువు వచ్చి రాక్షస సంహారం చేశాడు. కాబట్టి లోకంలో దశావతారాల రూపంలో విష్ణుమూర్తి ప్రాచుర్యం చెందాడు. కానీ యథార్థానికి భాగవతం ప్రమాణంగా తీసుకున్న, గరుడ పురాణం ప్రమాణంగా తీసుకున్న విష్ణుమూర్తికి సంబంధించి 24 అవతార స్వరూపాలు చెప్పడం జరిగింది. విష్ణుమూర్తి అవతార స్వరూపాల్లో ఉన్న అంతరార్థం తెలుసుకుంటూ బుధవారం సందర్భంగా సమస్త కలిదోషాలు, కలి బాధలు, కలి పీడలు పోగొట్టుకోవటానికి ఇంట్లో దీపారాధన చేశాక విష్ణుమూర్తికి సంబంధించిన ప్రత్యేకమైన నామాలు జపించుకోవాలి. ఆ నామాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం అం వాసుదేవాయ నమః, ఓం ఆం సంకర్షణాయ నమః, ఓం అం ప్రద్యుమ్నాయ నమః. ఈ 3 మంత్రాలు కూడా కలియుగంలో కలి బాధలు, కలి పీడలు పోగొట్టే విష్ణు మంత్రాలు. ఇవి చదువుకోండి, విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రలు కండి. కాబట్టి కలియుగంలో వచ్చే అన్ని బాధలు, సమస్యల నుంచి బయటపడటానికి, కలి పీడలని సంపూర్ణంగా తొలగింపజేసుకోవటానికి బుధవారం సందర్భంగా విష్ణుమూర్తికి సంబంధించిన ఏ నామాలు జపించుకోవాలి ఇంకొకసారి చూద్దాం. మరి ఓం అం వాసుదేవాయ నమః, ఓం ఆం సంకర్షణాయ నమః, ఓం అం ప్రద్యుమ్నాయ నమః. మంత్రజపం చేయండి. విష్ణుమూర్తి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. స్వస్తి.